ఓం శ్రీ సద్గురుభ్యో నమ. 2/8/2025 శ్రీ మలయాళ స్వామిచే రచించబడిన పుష్క వేదాంత తమో భాస్కరం అనే గ్రంథం నుంచి శ్రీ లక్ష్మీ మేడం గారు సంభాషణ చేసి వివరణ చేస్తారు. ఓకే అండి, అందరికీ నమస్కారం. మెత్తని ఆసనమందు కూర్చుండి ఇంద్రియాదువృత్తులు నిశ్చలంగా చేసుకుని మనస్సు లీనమై బ్రహ్మాకారమైన పర్యంతము ఓంకార మంత్రాన్ని పరమాత్మ పరముగా భావనచే ధ్యానం చేయవలేను. చదివాము. వాద పరం జప్త్వా కదా ముక్తో భవిష్యతి ఓంకార సర్వమంత్రాణముత్తమ పరికీర్తితః. ఓంకారము అంటే ప్రణవమునకు అన్యమగు మంత్రము ఎన్ని జపించినను ఎప్పుడు ముక్తి కలుగును అనగా ప్రణవోపాసన లేని వారికి ముక్తి నొందుట దుస్తరమని భావము. ఓంకారము సప్తకోటి మహామంత్రములలో ఉత్తమోత్తమమని సూత సంహిత అనగా తదేక ధ్యానము చేయుటకై ప్రణవము తప్ప ఇతర మంత్రం చే సాధ్యము కాదు. ఏమంటే ఇతర మంత్రము లేవైనను జిహ్వచే మరియు ఓంకార ధ్యానము చే మూలాధారము నుండి సహస్రారం వరకు అతదేక రూపముగా నుండు. ఓంకారము తన్మయ మంత్రం. తట్టిన మంత్రములు పుల్లింగము గాని స్త్రీలింగము గాని నపుంసకలింగము గాని ప్రథమాది విభక్తులలో ఏదైనా ఒకటి గాని లేక ఏకవచన ద్వివచన బహువచనములలో ఏదైనా ఒకటిగా నుండు. ఓంకారమునకు స్త్రీలింగ పుల్లింగ నపుంసకలింగములు ఏకవచనాదులు గాని సప్త విభక్తులు గాని లేవు. నామరూపములు గలదంతయును నశించును కనుక ఓంకారము నామరూప గుణరహితము. ఓంకార విమర్శ మాండ్యూక్య ఉపనిషత్తునందును విచార సాగరము నందును విశదముగా కనందము. ఋషి ఛందోది దైవం చ ధ్యాయేన్ మంత్రస్య సప్తమే యస్తు గార్గి జపేన్ మంత్రం తదేవ హి ఫలప్రదం భవేద్ వీర్యవతి విద్యా గురువక్త్ర సముద్భవ అన్యథా ఫలహీనా స్యాన్ నిర్వీర్యా వ్యతి దుఃఖదా. అంటే ఓ గార్గి, ఎవడు మంత్రధ్యానమునకు ముందుగా ఋషి ఛందస్సు దేవతాదులను న్యాసము చేసి ధ్యానించినో ఆ మంత్రం మాత్రమే ఫలసిద్ధి అవును. అంటే మంత్రమునకు ఋషి ఛందస్సు దేవత బీజం శక్తి కీలకం అంగన్యాస కరన్యాసములు మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ అంత అత్యావశ్యకము లేదు, కానీ ఋషి ఛందస్సు దేవత మాత్రము తప్పక ఉండాలి. ఇది జ్ఞానకాండ సమ్మతం. ఇతరములు కర్మకాండముల్లో చేరాయి. మరియు బ్రహ్మనిష్ఠుడకు గురుముఖము నుండి మంత్రశ్రవణము చేసేది మంత్రము ప్రకాశమానమై శక్తియగు వీర్యముతో కూడినదిగా ఉంటుంది. లేక పుస్తకములో నుండునవి గాని ఇతరములు చెప్పుట విని గాని స్వయముగా జపించు మంత్రములు ఫలహీనమైన అయి ప్రాణశక్తి లేనివి దుఃఖము కలగజేయనివి గానుండునని యాజ్ఞవల్క్య మహర్షి శివ సంహిత యందు ఉపదేశించను. కనుక ఏ మంత్రమైనను ఒక్క గురుముఖము నుండి గ్రహించదగింది. ఎలా అంటే ఒక్క దరిద్రుడు స్వయముగా ధనము సంపాదించి ధనికుడవడానికి ఎంతకాలం పడుతుంది? ఒక్క గొప్ప ధనికుని సహాయం ఉంటే శీఘ్రంగా ధనవంతుడగును కదా. అలాగే బ్రహ్మనిష్ఠులు ఉపదేశించు మంత్రము వారు జపించి సిద్ధి అయి ఉండును. కనుక వారి ముఖము నుండి గ్రహించినచో త్వరలో ఫలసిద్ధి కలుగును. నిర్మలమైన భక్తితో ఈశ్వరుని గురువుగా భావించి ధ్యానించడు వారికి పై చెప్పిన విధి పని లేదు. ఈశ్వరుడు భక్త సంరక్షకుడు. అంటే ఎలాంటి వాళ్ళకి పని లేదు అంటే నిర్మలమైన భక్తితో ఈశ్వరుని గురువుగా భావించి ధ్యానించేది వారికి ఆ విధి పై చెప్పిన విధితో పని లేదు. అశిష్యాయ విరక్తాయ ఉపదిశ్యతే తత్ప్రయాత్య పవిత్రత్వం మోక్షీరం స్వధృతావివ. పరిశుద్ధమైన మంత్రమైనను శుచి ఆచారము లేని వారికి ఉపదేశిస్తే ఆ మంత్రం ఆవు పాలు కుక్క చర్మమందు వేసినచో ఎలా అపవిత్రమైపోతాయో అలాగే అపవిత్రం అవుతుంది. విధియజ్ఞ జపయజ్ఞో విశిష్టో దశ బిర్గుణై.
ఉపాంసు స్వాస్యాచ్చత గుణ సాహస్రో మాన సస్మృత. విధి ప్రకారము చేసే యజ్ఞము కన్నా 10 భాగములు ఫలం అధికముగా కలది జపం. ఆ జపము వాచాశబ్దము చేయక కంఠ కుహరమున చేసిన ఫలము 100 భాగములు అధికము. పెదవులు కదలించక హృదయమున ధ్యానించుటచే 1000 భాగములు అధిక ఫలమునిచ్చును. చూసారా? అంటే హృదయంలోనే చేస్తే ఇంకా ఫలితం. అందుకే అడ్వర్టైజ్మెంట్ ఉండకూడదు. భక్తికి అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు లేనప్పుడే ఫలిస్తుంది. త్రివిధో జప యజ్ఞ స్యాత్ తత్ర భేదాన్ని బోధత. వాచికశ్చ ఉపాంశుశ్చ మానసస్త్రివిధ స్మృత. జపములు 3 విధాలు, దాని భేదములు విను. వాచిక జపమని, ఉపాంశు జపమని, కొండనాలుక లేక చిరునాలుక సమీపమున జపించడం. మనోజపమనియు 3 విధములు. ఉత్తమం మానసం జాప్యం ఉపాంసుర్మధ్యమం స్మృతం, అధమం వాచికం ప్రాహు సర్వమంత్రేషు వైద్విజా. అంటే అన్నిట్లో మానసిక జపం ఉత్తమం, ఉపాంశు జపము మధ్యమం, వాచిక జపము అధమం అని మహర్షులు చెప్తారు. ఇది అన్ని మంత్రాలకి అన్వయించినదని పండితులు తెలుస్తున్నారని మనుస్మృతి. ఉచ్చైర్జపాదుపాంశుశ్చ సహస్రగుణ ఉచ్యతే, మానసస్తు తతోపాంశో సహస్రగుణ ఉచ్యతే. వాచా జపం 1000కి ఉపాంశు జపం 1 సరిపోతుంది. ఉపాంశు జపం 1000కి మనోజపం 1 సరిపోతుందని సూత సంహిత. జపేత్ సంచాక్షరం చైవ సంసార తరణక్షమం, త్రిసప్తకులముద్ధృత్య శివలోకే మహీయతే. అంటే ఎవడు వైరాగ్య భక్తితో కూడి సంసార సాగరోత్తారణ శక్తి గల శివ పంచాక్షరి జపిస్తాడో వాడు అనేకములైన అంటే 21 వంశములను ధరించి శివలోకాన్ని పూజించబడతాడు. క్షణం బ్రహ్మాహమస్మీతి యః కుర్యాదాత్మచింతనం స సర్వపాతకం హంతి తమః సూర్యోదయో యథా. ఎవడు ఒక్క క్షణమైనను, అయితే ఏంటంటే మన కర్మాచరణలో పరిశుద్ధంగా ఉన్నటువంటి వాళ్ళని గాని మనం బాధ పెడితే అంటే ఏంటి, మనకి ఈ జపం అంతా పోతుంది ఆ ఫలితం. అంటే ఇది ఇంకా చాలా మనం అబ్జర్వ్ చేయగలగాలి. క్షణం బ్రహ్మాహమస్మీతి యః కుర్యాదాత్మచింతనం స సర్వపాతకం హంతి తమః సూర్యోదయో యథా. ఎందుకంటే భగవంతుడు ఎక్కడో రాళ్లలో రప్పల్లోనే కాదు కదా, అసలైనటువంటి అలాంటి వ్యక్తుల్లో ఉంటాడు కనుక ఆ వ్యక్తిని అంటే డైరెక్ట్ భగవంతుడిని భావత పెట్టినట్టే లెక్క. దానికి ఫలితం చాలా అనుభవించాలి. అది రక్కల్కోట్ మహారాజు గారంటే దత్తాత్రేయుల అవతారం, ఇమ్మీడియట్ గా అనుభవింపచేసేవారు. అందుకని ఎంత నాస్తికుడికి వెంటనే నమ్మకం వచ్చేది భగవతత్వం. ఎవడు ఒక్క క్షణమైనను పరమాత్మానుభవం కలిగి తాను శుద్ధమగు ఆత్మయని చింతన చేయును వాడు సూర్యోదయం చీకటిని నశింపచేయునట్లు సమస్త పాతకములను నాశనం చేయును. ప్రతిబంధే పరిజ్ఞానం నేహముక్తిం ప్రయచ్చతి, విశుద్ధ బ్రహ్మ విజ్ఞాన విశుద్ధస్యైవ సిద్ధతి. బ్రహ్మ విచారం చేయువాడైనను విషయవాసనాది ప్రతిబంధములుంటే ముక్తుడు కాజాలు. పరిశుద్ధమైన పరబ్రహ్మ జ్ఞానము నిర్మల హృదయము గల వారికి సిద్ధించునే గాని వైరాగ్యాది గుణములు లేని వారికి కలగదు. చూసారా, అందరూ వింటారు, ఎవరికైతే నిర్మల హృదయం ఉంటుందో వాళ్ళకే జ్ఞానం సిద్ధిస్తుంది. శాంకరీయం మహాశాస్త్రం నదేయం యస్య కస్యచిత్, నాస్తికాయ కృతఘ్నాయ దుర్వృత్తాయ దురాత్మనే. చూసారా, నేను చెప్పబోయే పాయింట్ ఇక్కడే వచ్చింది. దుర్వృత్తాయ అంటే పరమశివునికి సంబంధించిన బ్రహ్మ విద్య నాస్తికుడికి, కృతజ్ఞునకు, దుర్వృత్తునకు, దురాత్ముడు మొదలైన వాళ్ళకి, నిష్ఠానేమం లేని వారికి ఎప్పుడూ చెప్పరాదు. గురు భక్తి విశుద్ధాంత కరణాయ మహాత్మనే సమ్యక్ పరీక్ష్య దాతవ్యం మాసం షణ్మాస వత్సరం. గురుభక్తియు పరిశుద్ధ హృదయము గొప్ప బుద్ధియు గలవారిని చక్కగా సంవత్సరము గాని 6 మాసములు గాని ఆఖరిన 1 నెల గాని బాగుగా పరీక్షించి ఉపదేశము చేయవలెను.
ఈ గుణములు గలవారు ఏ కులమందు ఉన్నవారు గాని స్త్రీలు గాని ఆయనను విరోధము లేదు, ఉపదేశము చేయవచ్చు. ఇక్కడికి ఈ చాప్టర్ అయిపోయింది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, కులంతో సంబంధం లేదు, వాళ్ళకి ఆ తపన బ్రహ్మజ్ఞాన తపన ఉంటే అతనే బ్రాహ్మడు. బ్రహ్మజ్ఞాన తపన లేనివాడు అక్కడ వాళ్ళకి ఎంత మంచి కులమైనా సరే ఇది ఉపదేశించకూడదు. శరీర బల నిరూపణం అంటే ఎప్పుడు చూడండి, స్వార్థంతో ఉన్న వాళ్ళకి, అజ్ఞానంతో ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా భగవద్ ఆశీర్వచనం ఉండదు. అందుకని ఎంత నిస్వార్థమైన పనులు చేస్తే అంత భగవంతుడి యొక్క శక్తి మనకు వస్తుంది. శరీర బల నిరూపణం, ఇది చాప్టర్ పేరు శరీర బల నిరూపణం. ప్రశ్న, స్త్రీలు అబలులుగాను బుద్ధి లేని వారుగాను ఉండుటచే కదా వారికి బ్రహ్మ విద్య కూడదని పూర్వం నుండి మహర్షులు చెప్పుటకు కారణం. ఇది మలయాళ స్వామి గారు ఏం చెప్తున్నారో చూద్దాం. స్త్రీలకు బ్రహ్మ విద్య కూడదని మహర్షులు చెప్పిరన్నమాట సర్వదా అసత్యం. చూసారా, విషయలంపటులకు కపట పురుషులు వ్రాసి ఉండవచ్చును. చూసారా, ఎన్నో శాస్త్రాలు ఇలాగే చేస్తున్నారు. ఎవరు, మన శంకరాచార్యులు వారు అన్నారు, అద్వైతం కదా శంకరాచార్యులు. అయితే ఈ ఏంటి కనకధార స్తోత్రం ఇవన్నీ శంకరాచార్యులు రాయలే, ఆయన ద్వైతంలోకి రాలే. చాలా మంది శంకరాచార్యులు ఇవన్నీ రాశారు కదా అంటే, శంకరాచార్య పీఠంలో ఉన్న వాళ్ళు శంకరాచార్య అని సైన్ చేస్తారు. అది అసలు శంకరాచార్య అని మనం అనుకుంటున్నాం అని తత్వ విధానంద గారు కూడా దానికి ప్రూఫ్ కూడా నేను చెప్పగలనని చెప్పారు. అందుకని శంకరాచార్యులు ఎప్పుడూ అద్వైతాన్ని బోధించారు. అందుకోసమే స్త్రీలకు ఇలాగ అంటే ఏం చేస్తున్నారు, స్వార్థం కోసం కొన్ని శాస్త్రాలు